బేసిక్ గా మాట్లాడుకుంటే మనకు సగం నాలెడ్జ్ అనేది దేనికి యూజ్ రాదు. మనం ఎలా ఉంటామంటే మనకు పూర్తిగా రాదని కాదు అండ్ మొత్తం వస్తుందని కాదు. సో అలాంటి నాలెడ్జ్ అనేది మనకు ఒక పాయిజన్ లాగానే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు ఎంతో కొంత తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేస్తాం. సో అలా మనకు ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్తాం అన్నమాట. సో మీకు పూర్తిగా వీడియో చూస్తేనే మీకు ఈ వీడియోలో ఏమున్నది అన్నది తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఈ వీడియోలో నుండి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రిక్ ఏంద్రా అంటే మేనేజ్ యువర్ టైమ్ ఇన్ 5 minutes. లైక్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మొత్తం డే టు డే టు డూ లిస్ట్ తయారు చేస్తారు. దాంట్లో వాళ్ళ ఏవేవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో వాటిని పాయింట్ వైజ్ గా రాసుకుంటారు. దానికి మనం మార్నింగ్ టైంలో అయినా టు డూ లిస్ట్ తయారు చేయొచ్చు, లేదంటే నైట్ టైంలో అయినా మన టు డూ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో వాటిని మనం ముందు కంప్లీట్ చేయొచ్చు. దాని తర్వాత ఏవైతే నార్మల్ వర్క్స్ ఉన్నాయో దాన్ని తర్వాత కంప్లీట్ చేయొచ్చు. సో ఈ మేనేజ్ యువర్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి జస్ట్ 5 minutes పడుతుంది. మన ఇంపార్టెంట్ లైక్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, దాంట్లో 5 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మళ్ళీ మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దాని విధంగా మీరు స్టార్ గుర్తులు పెట్టుకొని ఒక 5 minutes లో ఆ లిస్ట్ అనేది తయారు చేసుకోండి. టు డూ లిస్ట్ మేబీ మీరు మార్నింగ్ తయారు చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో, లేదా నైట్ టైంలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డైరెక్ట్ లేసి వర్క్ చేయడమే ఉంటుంది. మళ్ళీ మనం ఏమి చదవాలి అనే కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో అనవసరమైన టాపిక్స్ చదవడం మనం అవాయిడ్ చేయొచ్చు. సో దానివల్ల మనం ఇంకా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో సెకండ్ స్ట్రాటజీ ఏంట్రా అంటే డిక్లేర్ ఏ వార్ అండ్ ప్రోక్రాస్టినేషన్. ఏంట్రా అంటే మనకు కొన్ని సబ్జెక్ట్స్ చదవడానికి చాలా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎక్స్క్యూజెస్ మీద ఎక్స్క్యూజెస్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకో, అరే ఈ టాపిక్ నాకు ఇప్పుడు వస్తలేదు, లేకపోతే ఇది నేను మార్నింగ్ లేచి చదువుతా అప్పుడు నాకైతే బాగా వస్తుంది, లేదంటే ఇప్పుడైతే నాకు కాన్సన్ట్రేషన్ లేదు, లేదంటే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, తర్వాత నాకు చాలా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు చదువుతా అప్పుడైతే నాకు వస్తుందని మనం ఇట్లా బ్రెయిన్ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు అప్పుడు టైం ఎక్కువ ఉంటుంది. మనకి ఎప్పుడైతే టైం ఎక్కువ ఉంటుందో మన బ్రెయిన్ ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇస్తుంది అన్నమాట. అయితే నిజానికి మన బ్రెయిన్ అనేది బోరింగ్ గా ఫీల్ అవుతుంది అలాంటి టాపిక్స్ చదవడానికి. బట్ ఇలాంటి బోరింగ్ టాపిక్స్ ని కూడా చదవడానికి ఒక ట్రిక్ ఉన్నది. అది ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న బేసిక్ థింగ్స్ ని మనము చూసుకుంటే సరిపోద్ది. లైక్ మనకు ఆకలి అయినప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి హై ఉండదు. కాబట్టి మీరు నెవర్ స్కిప్ ఏ మీల్ అన్నట్టు, అంటే 3 times లో మనం ఖచ్చితంగా మనం తినాల్సిందే. తినకుండా అయితే ఉండకండి, ఎందుకంటే దానివల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి దెబ్బతింటాయి. ఎందుకంటే మనము కొన్నిసార్లు మనకు ఆకలిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది పార్షల్ గా వర్క్ చేస్తుంది, అది చదివినా కూడా మనకు గుర్తుండదు. సో అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలంటే నెవర్ స్కిప్ ఏ మీల్. మనం ఎప్పుడైనా కానీ తినకుండా ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 3 times లో మనం 3 times తినాలి. మనము 3 times లో 3 times తిన్న తర్వాత మన బ్రెయిన్ అనేది ఎంతో కొంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అదే మనము తినకుండా ఉంటే మాత్రం మన బ్రెయిన్ అనేది కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంట్రా అంటే హైడ్రేట్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే నీళ్లు తాగుతూ ఉంటామో సో దానివల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మంచి డైట్ తీసుకోవాలి. సో అది కూడా మనకు కాన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి మనకు ఏ టాస్క్ అయినా బోరింగ్ అనిపించదు. థర్డ్ స్టడీ స్ట్రాటజీ ఏంట్రా అంటే మేక్ అన్ ఈవెంట్ ఆఫ్ హార్డ్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక నైట్ మేయర్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మ్యాథ్స్ కావచ్చు, కొంతమందికి సైన్స్ కావచ్చు, కొంతమందికి కోడింగ్ కావచ్చు, కొంతమందికి ప్రోగ్రామింగ్ కావచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేటివి మనకు చాలా హార్డ్ గా ఉంటాయి. అండ్ మనకు అసలు ఆ సబ్జెక్ట్ ని ముట్టుకోవాలన్న ఫీలింగ్ కూడా రాదు. సో అలాంటి సబ్జెక్ట్స్ ఒక ఈవెంట్ తయారు చేయాలన్నట్టు. ఈవెంట్ అంటే ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలాంటి హార్డ్ సబ్జెక్ట్స్ ని మనం ఎలా డీల్ చేయాలంటే మన ఇంటి నుండి వేరే కాడికి, లేదా మనకు దగ్గరలో లైబ్రరీ ఉంటే లైబ్రరీ కాడికి, లేదా వేరే ఎక్కడైనా చుట్టాల్లో ఇంట కానీ, లేకపోతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కానీ, లేదా వేరే కాడికి వెళ్ళి చదువుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఇంటి కాడ నుండి లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, అక్కడైతే మనం కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఆ హార్డ్ సబ్జెక్ట్ తీసుకెళ్ళాం అనుకోండి, ఇక మనము అక్కడ నుండి వీడికి రావడానికి మళ్ళీ మనకు కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు, మనకు నో ఆప్షనే ఉండదు, తిరిగి వచ్చే ఆప్షన్ ఉండదు. మనం ఎలాగో పోయాం కాబట్టి ఆ సబ్జెక్ట్ ని తీసి చదువుతాం అన్నమాట. సో ఎంతో కొంత చదివిన తర్వాత మన ఫియర్ అనేది పోతుంది.
సో అలా ఒక రిధం అనేది బిల్డ్ అవుతుంది. ఇలా డైలీ చేయడం వల్ల ఒక హ్యాబిట్ లా మారి మన ఫియర్ అనేది పోతుంది అన్నమాట. సో ఒక హార్డ్ సబ్జెక్ట్ ని మనము ఇలా డీల్ చేయొచ్చు అన్నమాట. సో ఫోర్త్ స్టడీ స్ట్రాటజీ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దీన్ని చాలా మంది ఫాలో కూడా అవుతారు, బట్ వాళ్ళకు ఇదే అని తెలియదు. సో చూజ్ యువర్ హార్డ్ డేస్. అంటే ఏంట్రా అంటే హార్డ్ డేస్ అంటే ఏంది అని అనుకుంటున్నారు కావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వీక్ మొత్తం వర్క్ చేస్తూ ఒక డేని రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటర్లో మా ఫ్రెండ్ మనోజ్ అనే అతను ఉండేవాడు. సో వీక్ మొత్తం స్టడీ చేసేవాడు, బాగా రాత్రి పగలు కష్టపడేవాడు. బట్ సండే వచ్చిందంటే ఏం చేసేవాడు అంటే ఒక మీల్ స్కిప్ చేసేవాడు, అంతసేపు పండుకునేవాడు అన్నమాట. మిగిలిన డేస్ చదివి సండే రెస్ట్ తీసుకునేవాడు. బట్ కొంతమందికి ఇది పాసిబుల్ కాదు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ వన్ డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇన్ని డేస్ 7 days లో మనం జస్ట్ వన్ డేని ఒక హార్డ్ డేగా తీసుకోవాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ రోజు అయితే మనం గట్టిగా చదవాలి. మేబీ మనము 6 days గట్టిగా చదవకపోయినా ఒక్క డేని మాత్రం వీక్ లో గట్టిగా చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన స్టడీ బర్డన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల మన హ్యాబిట్ బిల్డ్ అయ్యి మనకు ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. స్టడీస్ లో మనం హై మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. లాస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ స్టడీ ట్రిక్ ఏంట్రా అంటే మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. లైక్ ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంతసేపు చదవాలి. ఈ 3 క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ తెలుసుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ లో కానీ లేదా మొత్తం క్లాస్ లో కానీ మనం టాపర్ రావచ్చు అన్నమాట. సో దీనిలో మనం ఫస్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం, ఎప్పుడు చదవాలి. సో చాలా రీసెర్చ్ ప్రకారం మార్నింగ్ టైంలో చదివితే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందని రీసెర్చ్ లో తేలింది. అయితే చాలా మంది మార్నింగ్ టైంలోనే చదువుతారు, లైక్ 4 AM 5 AM ఇలా లేచి వాళ్ళు చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు మన బ్రెయిన్ అనేది ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా టాపిక్ చదివినప్పుడు వెంటనే మనకు గుర్తుంటుంది. బట్ అలా అని నైట్ టైంలో చదవకండి అని అనడం లేదు. ఎందుకంటే చాలా మందికి నాకు తెలిసినంత వరకు కొంతమంది కూడా నైట్ టైంలో చదివి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు అండ్ క్లాస్ టాపర్ కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను నైట్ టైంలోనే చదవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు నైట్ టైంలో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగి నాకు మంచిగా గుర్తుంటుంది అన్నమాట. బట్ అదే సేమ్ టైం నేను మార్నింగ్ టైంలో చదవాలనుకుంటే నాకు నిద్ర సరిపోక నా కళ్ళు నొస్తూ ఉంటాయి అండ్ నాకు తలనొస్తుంది అండ్ చక్కగా నాకు చదివింది మార్నింగ్ టైంలో గుర్తుండదు, అంతంతా గుర్తుంటుంది. సో మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారంటే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో మీరు తెలుసుకోండి, మీరు మార్నింగ్ పడ్డా లేదా నైట్ ఓలా తెలుసుకోండి. అది తెలుసుకోవడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టవచ్చు అన్నమాట. సో హార్డ్ సబ్జెక్ట్స్ ని మనం ఆ టైంలో చదివితే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. కొంతమందికి 2 times మార్నింగ్ చదివినా గుర్తుంటుంది, నైట్ చదివినా గుర్తుంటుంది. సో అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో మీ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. సో మీరు కొన్నిసార్లు ట్రై చేయండి, మార్నింగ్ చదవడం ట్రై చేయండి, అదే విధంగా నైట్ చదవడం ట్రై చేయండి. గురించి మీరు తెలుసుకున్నప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ చదవాలి. మనము మ్యాక్సిమం టైమ్స్ ఐసోలేటెడ్ సిచ్యువేషన్ లో చదివితేనే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు లేని ప్లేస్ లో మనం చదివినప్పుడు మనకు ఎక్కువ గుర్తుంటుంది అండ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒక రూమ్ లో చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళు వేరే డిస్కషన్ చేస్తారు, మనం చదువుతాము, కాన్సన్ట్రేషన్ తోనే చదువుతాము. బట్ ఏమవుతుందంటే మన చెవులు ఫ్రీగానే ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడింది మనకి వినబడుతున్నప్పుడు పార్షియల్ రీడింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకు ఈ చదువు రాదు ప్లస్ వాళ్ళ మాటలు వినబడవు, సగం అవుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ మాటలే మనకు గుర్తుంటాయని మనం చదివింది గుర్తుండదు. సో మాక్సిమం టైం మీరు ఐసోలేటెడ్ సిచ్యువేషన్ లో చదువుకోవడానికి ట్రై చేయండి. బట్ బ్రదర్ మా దగ్గర అయితే ఐసోలేటెడ్ ప్లేస్లు లేవు, మేము హాస్టల్లో ఉంటాము అండ్ మా రూమ్మేట్స్ తోనే మేము ఉండాలి అండ్ అక్కడే చదవాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో దీనికి రిలేటెడ్ గా నేను వీడియోస్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం థర్డ్ టిప్స్ కి వెళ్ళిపోదాము. థర్డ్ టిప్ ఏంటంటే ఎంతసేపు చదవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని స్టడీస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎంతసేపు అంటే ఒక 30 లేదా 45 minutes లేదా 50 మ్యాక్స్ టు మ్యాక్స్ 50 లేదా 1 hour వరకు కాన్సన్ట్రేషన్ తో చదవగలుగుతాడు. దాని తర్వాత మనం ఏం చదివినా మనకు గుర్తుండదు లేదా అంతంత మాత్రమే గుర్తుంటుంది. సో మనము చాలా మందిని చూస్తుంటాము, కొంతమంది ఏం చేస్తారంటే గంటలు చదువుతారు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే 2 hours చదువుతారు. బట్ వాళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ ట్రిక్ ఫాలో కాకపోవడమే. సో దీన్ని ఎలా ఫాలో కావాలి, ఇది ఎలా వర్క్ చేస్తుందని నేను చెప్తాను. సో మనం ఎప్పుడైనా చదివేటప్పుడు 30 లేదా 45 minutes చదివి ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్
కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత మన బ్రెయిన్ అనేది ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. ఆ బ్రేక్ లో ఏం చేయాలంటే వాకింగ్ లాంటిది లేకపోతే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయాలి. అంతేగాని బ్రేక్ దొరికింది కదా అని వాట్సాప్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో మనం ఫోన్ చూస్తే మన బ్రెయిన్ అనేది మన టైం అనేది వేస్ట్ అవుతుంది. మనం 5 minutes కోసం ఫోన్ తీస్తాము అండ్ అదే హాఫ్ అన్ అవర్ ఎప్పుడు మారుతుందో తెలియదు, 1 hour ఎప్పుడు అవుతుందో తెలియదు. కాబట్టి చదువుతున్నప్పుడు 30 లేదా 45 minutes తర్వాత 5 minutes లేదా 10 minutes బ్రేక్ తీసుకుంటే మన బ్రెయిన్ అనేది మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ హైలా ఉంటాయి. అంతేగాని కంటిన్యూస్ గా మనం చదువుకుంటూ పోవద్దు. ఎందుకంటే మనం కంటిన్యూస్ చదివినా మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే సర్టన్ పాయింట్ తర్వాత మనకు వేరే బయట విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. బయట విషయాలు మనకు గుర్తొచ్చినప్పుడు మనము ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోవాలి. దాని తర్వాత మనం మళ్ళీ చదువుకున్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగి మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైఫ్ లో వాల్యూ యాడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. బాయ్.